బంటి పోతా బ్యాగ్ వెనక నుంచి పోతుంది ఫస్ట్. బంటి నువ్వు పోతావా అక్క వాళ్ళతోటి బస్సులా? ఏడవద్దు మరి. వస్తాడట పొండు. సరే మరి పో. పద పద పద, టైం అవుతుంది. నడు. చలో చలో చలో. కుక్క వచ్చింది అక్క, వెయిట్ చేస్తుంది. కానీ అక్క నడు, కుట్టి అక్క నడు. పద చలో. పోతుందట. ఎక్కేది ఎక్కు. ఓకే బాయ్ నాన్న. సరేనా? ఎవరిది బాయ్? ఇప్పుడు పప్పు వస్తాడు వెనకాల, మీరు వెళ్ళండి ఫస్ట్ అయితే. ఓకే డాడీ. బంటి బంటి వా. ఓకే బాయ్ నాన్న. బంటి అమ్మో బాయ్ బాయ్. నేను ఎక్కుతలేనని చూస్తున్నాడు. ఓ నేను ఎక్కినా అనుకుంటున్నట్టున్నాడు. ఏడుస్తున్నాడా ఏమో. అండి ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే బంటి సెకండ్ డే స్కూల్ అనమాట. ఏమైపోయింది తెలుసా, మార్నింగ్ వాళ్ళ అక్క వాళ్ళ నాకు ఇష్టపడి వాడు ఎక్కి వెళ్ళిపోయింది అనమాట బస్సులో. అసలు నేను ఎక్కడ కూడా ఎక్కలేదు. ప్రతిసారి నేను ఎక్కి వీడియో తీస్తాను. అక్క వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను కానీ ఇవాళ నేను వీడియో తీయలేదు, ఏం తీయలేదు. వాడు ఎక్కేసిండు, వాళ్ళ అక్క వాళ్ళతో వెళ్ళిపోయిండు. అసలు ఎట్లున్నాడో ఏమో అనుకున్నా. అంకుల్కి ఫోన్ చేసిన, డ్రైవర్ అంకుల్కి. ఏం ఏడవట్లేదమ్మా అని చెప్పిండు. తర్వాత ఇప్పుడైతే మరి లోపలికి వెళ్ళినప్పుడు ఏడ్చిండో ఏం చేసిండో నాకు ఇదేం తెలియదు. మేడం అయితే ఫొటోస్ ఇప్పుడు 10 అవుతుంది. ఫొటోస్ వీడియోస్ అయితే పెడుతుంది. ఆడుకుంటుండు బాగానే. స్కూల్లో అయితే ఇప్పుడు ఆడుకుంటుండు. ఇంకా మేము హనీకుట్టి వాళ్ళకి మార్నింగ్ లంచ్ ఇవ్వలేదు. అలాగే లంచ్ బాక్స్ ఇచ్చేసి వాడి బ్యాగ్ కూడా పంపించలేదు నేను. ఎందుకంటే ఎక్కుతాడో ఎక్కడో అనుకున్నా, పోతాడో పోడో అని. బ్యాగ్ కూడా ఇచ్చి పంపించలేదు. ఇంకా ఇప్పుడు బ్యాగ్ తీసుకెళ్తున్నాం. వాడి స్నాక్స్ అలాగే బాటిల్. ఇంకా తర్వాత హనీకుట్టి వాళ్ళ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. చూద్దాం వాడు ఏం చేస్తున్నాడో ఎట్లున్నాడో. ఇంకా మేడం అయితే చూసుకుంటాను. మేడం మీరేం టెన్షన్ పడకండి అని చెప్పిందనమాట. ఇంకా అందుకే ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాము. ఓకేలా మమ్మల్ని లోపలికి రానిస్తారా అని అలా చూద్దాం. లేకపోతే బయటకి ఇచ్చేసి వచ్చేస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నాము స్కూల్. నాకు ఇచ్చే స్కూల్ మార్నింగ్ వాడు పోతాడో పోడో జస్ట్ అట్లా ఎక్కి దిగుతాడు కావచ్చు అనుకున్నాం. ఎప్పుడైనా సరే ఎక్కి కొంచెం ముందు దూరం వరకు రాగానే దిగిపోతాడు వాడు. కానీ వాళ్ళ డైరెక్ట్ వెళ్ళిపోయిండు. అందుకే వాడి బ్యాగ్ ఇక్కడే ఉండిపోయింది. తర్వాత నెక్స్ట్ ఈయన వెనకాలే వెళ్ళి ఇచ్చొద్దాం అనుకున్నారు. కానీ ఇంకా ఏడుస్తున్నాడేమో, ఏడిస్తే ఇచ్చేసి వద్దాం అనుకున్నారు. లేకపోతే తీసుకొద్దాం అనుకుంటే కానీ ఏడవట్లేదు. బాగానే ఉన్నాడు. అసలు ఎంత టెన్షన్ పడ్డాను, ఎంత భయపడ్డాను. వెళ్ళాడో ఎంత ఏడుస్తాడో అని. సెకండ్ డేకి వాడు కవర్ అయిపోయిండు. అసలు బస్సులో వెళ్ళిపోయిండు. నేనైతే షాకింగ్లో ఉన్నా. అసలు వాడు నేను వెళ్తా ఉంటే చూస్తున్నాడు, మమ్మీ అసలు అన్నట్టు ఇట్లా నన్ను చూసి. కానీ తర్వాత బస్ మూవ్ అయిపోయేసరికి చూడుకున్నాడు. ఇప్పుడు హ్యాపీగా బస్సులో వెళ్తూ ఉంటే ఏమనుకుంటాడు, మంచిగా ఏటో పిక్నిక్ వెళ్తున్నాం అనుకున్నాడు కావచ్చు. ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు. మేము లంచ్ బాక్స్ వేయడానికి అయితే అలాగే హనీకుట్టి లంచ్ బాక్స్ వచ్చి వాడు ఏడుస్తున్నాడా లేదా చూసేసి ఇంకా వాడి బ్యాగ్ కూడా ఇచ్చేసి స్నాక్స్ బాక్స్ వచ్చేస్తాము. చూద్దాం 12:30 వరకు వాళ్ళు ఉంటాడో ఉండడో. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళడానికి అప్పుడు మళ్ళీ వస్తాం. 12:30కే అయిపోతుంది వాడికి స్కూల్లో. ఇప్పుడు 10 అవుతుంది. స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాము. అదిగోండి స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాము. మేము ఆన్ ది వేలో ఉన్నప్పుడు మేడం కాల్ చేశారు. మేడం వచ్చి తీసుకెళ్ళండి అని. ఏడవడం స్టార్ట్ చేసిండు. మీరు వచ్చేసరికి ఇంకెక్కువ ఏడుస్తాడు, రండి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. ఇంకా అందుకే బ్యాగ్ ఇచ్చేసి వెళ్దాం అనుకున్నాము, స్నాక్స్ బ్యాగు. కానీ చూస్తే ఇక వాడు ఏడుస్తున్నాడని చెప్పగానే తీసుకెళ్ళడం. అగ్గో చూస్తున్నాడు, మమ్మల్ని పైనుంచి చూస్తున్నాడు. వస్తున్నాడు హనీకుట్టి అది ఇద్దరికి ఇచ్చేసేయండి. పాపలు ఇద్దరు వస్తున్నాడా? ఏడి ఏ అయిపోయిందా స్కూలు? ఏమైనా ఏడుస్తున్నాడా? ఏడుస్తున్నావా డాడీ? ఏడ్చినావా? దొంగడు ఏడ్చిండా ఇవాళ? అంతేనా? ఫస్ట్ బస్ దిగి మంచిగానే వచ్చేసిండా లోపల? అవునా? ఏహే ఫస్ట్ నేను ఎక్కియక ముందే వాడు నాకంటే ముందే బస్ ఎక్కేసిండు, వెళ్ళిపోతున్నాను. అవునా? తర్వాత చాలా ఏడ్చాడా మేడం? కొంచెం నార్మల్. బస్ దిగి లోపలికి వచ్చేసాడు ఇక. అంతేనా? ఓహో ఏమేంటి డాడీ ఏడుస్తున్నావా నువ్వు? స్నాక్స్ తింటావా? నీ స్నాక్స్ తింటావా? వచ్చేసినాం స్కూల్కి. మేము రాగానే మేము వస్తున్నాం. వాడు పైనుంచి వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి కిందికి వస్తున్నారు. చూడండి ఎక్కడికి వచ్చినా. మేడం కూడా అంటున్నారు ఏం ఏడవలేదు, ఉండగలుగుతాడు అని అంటున్నారు. చూడాలి. మెల్లగా
మెల్లగా మెల్లగా ఉంటావా డాడీ? స్నాక్స్ తింటావా? పోదామా? నువ్వు క్లాస్ రూమ్కి పోదామా? అనుకోవా? వెళ్దామా మరి? క్లాస్ రూమ్కి వద్దా? ఆడుకోవా? చాలా ఏడ్చినావా? బాగా ఏడ్చినావా? ఓ డాడీ, సరే సరే. మీ డాడీ అయితే ఇక ఉంటాడని చెప్పి లంచ్ దాకా ఉంచుదాం అనుకున్నాడు. అవును కదా, నేను వాడు ఉండడు అంటే లంచ్ దాకా ఉంటాడు అట. స్నాక్స్ ఇక బాటిల్ అన్నీ పెట్టుకొని తీసుకొచ్చిండు. దా జారు జారు జారు. ఏ హనీ అక్క కుట్టి అక్క కలిసిరా నీకు? కలవలే? కలిసిందా? బస్ మంచిగా దిగినావా? మెల్లగా దిగొచ్చిందా బస్సు? అసలు షాక్ అయినా కదరా నేను, నువ్వు బస్ ఎక్కి వస్తా ఉంటే. ఏ స్నాక్స్ తిన్నావా? నీ స్నాక్స్ తింటావా? తెచ్చినా, నీ బ్యాగులు ఉన్నాయి. ఇగో నీ క్లాస్కి వెళ్ళి తింటావా? నీ క్లాస్కి వెళ్ళి తింటావా? పాప అక్కడ పెట్టేసి వస్తాడు నిన్ను, నువ్వు తిను సరేనా? టీచర్కి ఇచ్చి వస్తాడు, తింటావా? టీచర్కి ఇచ్చి వస్తాడు. అరే చాలే, ఇక తినవా? ఇక వెళ్దామా? ఇంటికి వెళ్దామా? చాలా ఇక్కడే స్నాక్స్ ఇక్కడే స్నాక్స్ తినేస్తున్నాడు. క్లాస్ రూమ్కి వెళ్ళమంటే వెళ్ళాడట, భయపడుతున్నాడు. క్లాస్ రూమ్కి వెళ్ళమంటే వెళ్ళాడట, భయపడుతున్నాడు. ఇక్కడే స్నాక్స్ కూర్చొని తినేస్తున్నాడు. అండి ప్రిన్సిపల్ మేడం అయితే చాలా కోఆపరేటివ్ అండి. ఎంత బాగా అంటే పిల్లలు ఎవరైనా న్యూ కమర్స్ కానీ ఏదైనా నేర్చినా ప్రిన్సిపల్ మేడం పక్కన అలా కూర్చోబెట్టుకొని వాళ్ళని పేపర్ వేసి తినిపిస్తున్నారు. మేడం బాక్స్ తినను అంటే తీసి బాక్స్ తీసి తినిపిస్తున్నారు. చూడండి మేడం అయితే చాలా బాగా మంచి మేనేజ్మెంట్ బాగా ఇస్తుంటారు. తినేసేది తిను బంటి వాళ్ళ ఆనియన్ రింగ్స్. బంటి స్నాక్స్ తిన్నావు కదా, ఇక క్లాస్కి వెళ్తావా? ఓకే పో. లాలా తాగు, వాటర్ తాగు. వాడు నువ్వు వస్తే వెళ్తాడేమో, అందుకే ఇంతకుముందు వెళ్దాం పదా అన్నాడు. వాటర్ తాగు, నువ్వు తీసి నువ్వు తాగేసి క్లాస్కి వెళ్ళు నాన్న, సరేనా? తాగు వాటర్. ఎంత ముద్దుగా తీసుకు మెల్లిగా పెట్టేసేయి. ఇక క్లాస్కి వెళ్ళి ఒక అంకుల్ వస్తున్నారు. పప్ప దించిరానా పైన? అద్దా వెళ్ళాడట్లే. చలో పద ఇంటికి వెళ్దాం పా. మరిగా మరి రేపు వస్తావా? బంటి అని ఏడుస్తుందట నీ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఉండవా ఇక? సరే మరి వెళ్దాం పద. ఇక వాడు ఉండడు లేప, వెళ్ళిపోదాం పద. క్లాస్కి ఆగో, పప్ప దించి వస్తాడు క్లాస్లో. పో పప్ప దించుతాడు, క్లాస్కి వెళ్దాం పా. దించుతాడు వద్దా? సరే మరి పా వెళ్దాం పద, ఇంటికి వెళ్ళిపోదాం పా. ఇంటికి వెళ్దామా మరి? ఓకే పద. నీ క్లాస్ ఎక్కడుంది? పైన చూడగో, పైన నీ క్లాస్. వెళ్తావా? వెళ్ళు మరి, పైకి వెళ్ళు మరి. అక్కడ నీ క్లాస్ అక్కడ ఉంది, వెళ్తావా? వెళ్ళు. సరే చూసిన పాప, ఇంటికి పోదాం పైకి. ఎంతసేపు అని పదా మరి. నువ్వు వెళ్ళా ఉండవు కానీ పదా. ఇంకా అంటే ఏమంటున్నారు అంకుల్? స్కూల్ అయిపోయింది అంటున్నారు. బాయ్ చెప్పు. బాయ్. అయిపోయింది స్కూల్ అయిపోయింది. ఇక మార్నింగ్ మళ్ళీ బస్సులో వాడే ఎక్కేసిండు ఇవాళ. చలో ఇక పోతున్నాం. ఇక వాడు ఉండట్లేదు అందుకే ఇంకా అసలు. ఇంకా మేడం కూడా తీసుకెళ్ళండి మేడం అని చెప్పారు. ఎందుకంటే వాడు 8:30కి వచ్చిండు మార్నింగ్, ఇప్పుడు 11 అవ్వస్తుంది. సరే పద. మేడం అయితే తీసుకెళ్ళమని చెప్పారు. ఇంకా ఏడిస్తే ఉండలేదు అని తీసుకెళ్ళిపోతున్నాము బంటిని. అంటే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇక ఒక కూర్చోబెట్టినా కానీ ఏడిస్తే మళ్ళీ ఇంకో రోజు రాడు కదా. ఇక 11 అవ్వస్తుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అమ్మయ్య ఇంటికి వచ్చేసినాం పద. స్కూల్ అయిపోయింది ఇక మాది. అయ్యో చెప్పు ఊడిపోయింది. సరే ఏం కాదులే, తీసుకో. సరే తీసేయి, చెప్పులు తీసేయి. పాప పోతలే, బైక్ అక్కడ పెడుతుండు. అగో అంతే. సరే పద. ఇట్లనేనా? అక్కడే పెడితే ఏమో. ఇగో సరే
ఎత్తుకోటిగా. మమ్మీ ఏం చేస్తున్నావు? నీకోసం చిప్స్ చూపి. ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైం, ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైం అనమాట. బట్ సెకండ్ డే స్కూల్కి వెళ్ళేసి వచ్చింది కదా, ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఏం చేస్తున్నా అంటే చిప్స్ చేస్తున్నా వీళ్ళ కోసం. అయితే ఆలూ చిప్స్ ఇవ్వండి. ఇప్పుడే స్టార్ట్ చేసిన ఆలూ చిప్స్ ఇక్కడ అవుతున్నాయి. తర్వాత పాలు కూడా వేడి చేసి పోషిస్తున్నా కుట్టికున్నా నాకు. ఇంకా మా వాళ్ళ చిప్స్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. అక్కడ దగ్గర పోయి చూపిపో, దగ్గర పోయి దూరం నుంచి పక్కన మంచిగా కొంచెం దగ్గర కొంచెం అంటే ఏం చేస్తున్నావు? అక్కడైతే మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. కుక్ చేస్తున్నారు అని చిప్స్ అయితే ఫస్ట్ వేసేస్తున్నా. ఇంకా వాటిని వాటర్లో కడిగేసి తర్వాత ఆయన కుక్ చేస్తున్నాను. నేనేమి ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. నేను తర్వాత చూపిస్తాను, ఓకేనా? తర్వాత కాకరకాయ ఫ్రై కూడా చేయాలి. కాకరకాయ ఫ్రై, కాకరకాయ దూరం ఉండే చూపి, ఓకే? దగ్గరికి రాదు. కాకరకాయ చట్నీ కూడా చేయాలన్నమాట. సారీ, కాకరకాయ చట్నీ చేయాలి. కాకరకాయ కర్రీ తినమన్నారు, అందుకే చట్నీ. ఏమైంది వ్యాక్లే? తినవా? నీకే పెడతా. చిప్స్ స్టాప్ చేయాలా? ఓకేనా? చేసేయండి. ఇక్కడైతే కాకరకాయ కారం కూడా చేసేసిన, అంటే కాకరకాయ పచ్చడి. ఎక్కువ సూప్ ఏం తిని చూడు ఒకసారి. ఎక్కువ సూప్ ఏం చేయలేదన్నమాట. లైట్గా ఓన్లీ ముక్కను కలుపుకుంటే సరిపోయేలాగా చేసిన అనమాట. ఒకసారి తిని చూడు ఎట్లుందో. ఇప్పుడే కదా చేదు కొంచెం, ఇప్పుడు అంతా ఏం తెలియదు కానీ నిమ్మకాయ వేయాలి. ఇంకా నిమ్మకాయ తీసుకురాలేదు. బాగుంది కానీ కొంచెం చేదు ఉండొచ్చు. అదే చేదు ఉంటుంది, ఎందుకంటే ఇంకా నిమ్మకాయ వేయలేదనమాట. ఇందులో అయితే ఉప్పు, కారము, ధనియాల పొడి, అలాగే ఎల్లిపాయ, ఆవాలు జీలకర్ర మెంతులు వేసి, అలాగే ఎల్లిపాయ వేసి ఎండుమిర్చి వేసి పోపు చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇందులో కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి కలిపేసిన అనమాట. ఇదిగోండి, టేస్ట్ బాగుంది అట్టుంది అని తింటుంది. ఇంకా దీంట్లో నిమ్మకాయ వేసి పిండితే మాత్రం పుల్ల ఇంకా బాగుంటుంది అనమాట. ఇది అనమాట. ఇంకా కాకరకాయ పచ్చడి అయితే పెట్టేసిన అట్లనే. ఇంక ఇక్కడ పక్కన వంకాయలు కనిపిస్తున్నాయి కదా, ఫ్రెష్ వంకాయలు. మా పాలు పోస్తారు మాకు అంకుల్ తీసుకొచ్చి ఇచ్చారు అనమాట. ఫ్రెష్ వంకాయలు మార్నింగ్ దింపారట, తీసుకొచ్చి ఇచ్చారు. రేపు వండేద్దాం వీటిని అయితే. ఇక అయిపోయినాయి కదా, ఇదిగోండి ఇక్కడ పెట్టుకొని తింటున్నాడు. బంటి ఎట్లున్నాయి చిప్స్? సరే తిన చూడు, ఒకటి తిని చూడు. అక్క కూడా ఒకటి ఇయ్యు, అక్కకు ఒకటి, నువ్వు ఒకటి తినండి. ఎట్లున్నాయి చిప్స్? బాగున్నాయా? ఉపకారం సరిపోయిందా? సూపరా? ఇదిగోండి చిప్స్ ఇంట్లోనే ప్రిపరేషన్ బాగుంటాయి. దీంతో 3 బౌలు బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తినేస్తున్నారు బంటి ఉన్న అని. కుట్టి పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, ఇంకా రాలేదు.